ఫ్రెండ్స్ అందరికీ ఆత్మ నమస్తే అండి. సో ఈరోజు వచ్చేసి ఏంటంటే 999 పోర్టల్ కదా, దానికి సంబంధించిన రెమెడీస్ చెప్తానండి. ఏం చేస్తారంటే ఈరోజు మీరు అందరూ కూడా ఒక 3 బే లీవ్స్ తీసుకోండి అమ్మ. 9 గంటల 9 నిమిషాలకు చేయండి రాత్రి. ఇందులో ఏది చేసినా పర్లేదు. 3 బిర్యానీ ఆకులు తీసేసుకొని వాటిపైన ఒక్కొక్క దానిపైన 3 కోరికలు రాసుకోండి. మొత్తం 9 అవుతాయి కదా. సో ఒక్కొక్క దాని ప్రజెంట్ టెన్స్లో సింగిల్ వర్డ్లో మనీ, హెల్త్, వెల్త్, అలా మీకు ఏమైతే కావాలో, మ్యారేజ్, ప్రెగ్నెన్సీ, అలా మీకు ఏదైతే కావాలో అవి రాసేసుకొని ఆ విషెస్ అన్నిటినీ రాసేసుకొని లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకొని రైట్ హ్యాండ్ పెట్టేసి హోల్డ్ చేసేసి విజువలైజ్ చేసేసి రెడ్ కలర్ క్యాండిల్ వెలిగించేసి బర్న్ చేసేసేయండి. బర్న్ చేసేసి వచ్చిన యాష్ని యూనివర్స్కి బ్లో చేసేయండి. ఓకేనా అండి? ఇది నెంబర్ 1 రెమెడీ అండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఒక మంచి లెమన్ తీసుకోండి, అంటే నిమ్మకాయ తీసుకోండి అమ్మ. నిమ్మకాయ తీసుకొని దీనిపైన 999 అని రాయండి. రెడ్ పెన్తోనే రాయాలండి. రెడ్ పెన్తోనే రాసేసి దీన్ని హోల్డ్ చేసి మీ యొక్క విషెస్ 3 కోరికలు ఒక్కొక్క కోరికను 3 టైమ్స్ విజువలైజ్ చేసుకోవాలి, చెప్పేసుకోవాలి. ఇది ఒక దగ్గర పెట్టేసి దీని ముందు ఒక దీపం కానీ క్యాండిల్ కానీ వెలిగించండి. అది అలాగే ఉంచేసేయండి. నెక్స్ట్ డే దీన్ని చెట్టు మొదల్లో పెట్టండి, మట్టి తీసి తవ్వేసి పెట్టేసేయండి. ఓకేనా అండి? సో నెక్స్ట్ వచ్చేసి కలావ దారం అండి, రెడ్ దారం. ఈ రెడ్ దారంకి 9 ముళ్ళు వేస్తూ ఒక్కొక్క ముడికి 3 కోరికలను ఒక్కొక్క కోరికను 3 సార్లు ఇలా చెప్పుకుంటూ 9 నాట్స్ వేయండి. వేసేసాక దీన్ని ఏం చేస్తారంటే మీ ఇంట్లో విండోకి కానీ లేకపోతే మీ ఇంట్లో బాల్కనీలో ఏదైనా మొక్క ఉంటే ఆ మొక్కకు కట్టేసి ఉంచేసేయండి, ఇంకా వదిలేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. కలావా తీసుకోండి, 9 ముళ్ళు వేసేయండి. వేసేసి ఒక్కొక్క ముడికి మీ కోరికను 3 టైమ్స్ చెప్పుకుంటూ వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్? సో 9 విషెస్ ఉన్నాయనుకోండి, 9 ఒక్కొక్క దానికి ఒక్కొక్క విషయం చెప్పుకుంటూ వెళ్ళండి. ఇది దాని తర్వాత దీన్ని ఏదైనా మొక్కకి కట్టేసేయండి, లేదా మీ ఇంట్లో విండోకి కట్టేసినాక 9 డేస్ తర్వాత తీసి విప్పేసి దాన్ని తీసుకెళ్ళి పారే నీళ్ళల్లో వేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లెయిన్ వైట్ పేపర్ తీసేసుకోండి అమ్మ. ప్లెయిన్ వైట్ పేపర్ తీసేసుకొని ఇక్కడ 99 పోర్టల్ అని రాసేసి థ్యాంక్ యూ కూడా అని రాసేసి ఇక్కడ 999 ఇక్కడ రాయాలి, 999 ఇక్కడ రాయాలి, 999 ఇక్కడ రాయాలి. అంటే ట్రయాంగిల్ షేప్ రావాలి. ట్రయాంగిల్ షేప్ వచ్చేసి ఇక్కడ మీరు విషెస్ రాసుకోండి. 3 కోరికలు రాసేసుకొని దీన్ని మీ వైపుకు ఫోల్డ్ చేసేసి విజువలైజ్ చేయండి. ఆ విషెస్ అన్నీ కూడా నాకు ఫుల్ఫిల్ అయిపోతున్నాయి అన్నట్టుగా ఊహించుకొని దీన్ని మీ పిల్లో కవర్లో పెట్టేసుకోండి. ఆఫ్టర్ 9 డేస్ తర్వాత దీన్ని యూనివర్స్కి బర్న్ చేసి బ్లో చేసి యూనివర్స్కి ఇచ్చేయండి. ఓకేనా అండి? ఇప్పుడు చెప్పిన రెమెడీలో ఏదైనా ఒకటి చేసి చూడండి అమ్మ, అద్భుతమైన రిజల్ట్స్ అనేది మీరు పొందుతారు. అంతేకాదండి, 99 అంటే ఫస్ట్ 9 వచ్చేసి మీరు గత జన్మలో చేసిన కానీ పాస్ట్ కర్మలు. ఇంకో 9 వచ్చేసి ప్రజెంట్ కార్మిక్ డెప్ట్స్ అన్నమాట. సో ఇప్పుడు జరిగిన కర్మలు. ఇంకో 9 అనేది మేనిఫెస్టేషన్, అంటే ఇప్పుడు మీకు పవర్ఫుల్ డేస్ మొదలవుతున్నాయి. సో 9 అనేది పవర్ఫుల్గా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. సో 999 అంటే అర్థమైపోయింది కదండి. ఒకటేమో పాస్ట్ కర్మస్, తర్వాత ఇంకో 9 కార్మిక్ డెప్ట్స్, ఇంకో 9 వచ్చేసి మేనిఫెస్టేషన్. సో పవర్ఫుల్గా ఉంటున్నాయి. సో ఈ 999ని మీరు తప్పకుండా మేనిఫెస్టేషన్ చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. మీకు ఏమన్నా నెగిటివ్ థాట్స్ ఉంటే అవి 9 రాసేసి బయటి వైపుకు మలిచి బర్న్ చేసి కాల్ చేసేయండి. హనుమాన్ చాలీసాను ఈ బే లీవ్స్ వెలిగించే ముందు దగ్గర పెట్టేసుకొని హనుమాన్ చాలీసాను వినడం కానీ చదవడం కానీ చేసేసి వీటిని బర్న్ చేసేయండి. ఓకేనా అండి? ఈరోజు కంపల్సరీ హనుమాన్ చాలీసా అనేది వినడం కంపల్సరీ అండి, చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? 99 పోర్టల్ని అద్భుతంగా వినియోగించండి. మీ మేనిఫెస్టేషన్స్ తొందరగా నెరవేరుతాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మోజులో ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.